భాగవతము మధురకు నారదుడు వచ్చుట. నారదు మాటలు విని పెళ్ళారాటము పొంది యదువుల నిమిషులనియున్ నారాయణ కరకడ్గ విదారితుడగు కాలనేమిదాననియుమదిన్. నారద మహర్షి మాటలు విన్న కంసుడు యాదవులు దేవతలని, శ్రీహరి చేతి కత్తికి బలై చనిపోయిన కాలనేమి తానే అని తలచాడు. ఎంతో ఆరాటం పొంది మనసులో కలగంబారి మరింది జెల్లెలి నొదగ్ర క్రోధుడై బట్టి బద్దుల గావించి హరిందలంచి వెసతోట్టో వారు కన్నట్టి పుత్రుల జంపెన్ గురు నుగ్రసేను యదు తద్భోజాంధకాదీసుని నిర్మలు బట్టెంగడు వాలియేలి జలమారెన్ సోరసేనంబులన్. ఈ విధంగా తలుచుకొని మనస్సులో బెదిరిపోయాడు. ఉవ్వెత్తున రేగిన కోపంతో దేవకీ వసుదేవులను పట్టి బంధించాడు. వారి పుత్రులను విష్ణు స్వరూపంగా స్మరించి వెంటనే సంహరించాడు. విజృంభించి యదుభోజ అందక దేశాల నేలుతున్న తన తండ్రి ఉగ్రసేనును పట్టి కారాగారంలో పెట్టాడు. పట్టుపట్టి సూరసేన దేశాలకు తానే రాజయ్య పరిపాలించాడు అని ఈ పద్య భావము. తల్లిదండ్రినైన తమ్ములన్నల సకులనైన బంధుజనులనైన రాజ్యకాంక్ష చేసి రాజులు చంపుదురని తలచి జీవితార్థులగుచు. రాజులు ఈ లోకంలో రాజ్యకాంక్షతో తమ జీవితాలను కాపాడుకోవడానికి ఎవరినైనా చంపుతారు. స్నేహితులు, బంధువులు, అన్నదమ్ములు, తల్లిదండ్రులు ఎవరినైనా వారు వదిలిపెట్టరు అని ఈ పద్య భావం. ఇలా రాజ్యాన్ని ఆక్రమించిన కంసుడు అనేకులైన రాక్షసులను అనుచరులుగా కూడగట్టుకున్నాడు. బాణుడు, భౌముడు, మాగధుడు, మహాసనుడు, కేసి, దేవకుడు, బకుడు, ప్రళంబుడు, తృణావర్తుడు, చానూరుడు, ముష్టికుడు, అరిష్టుడు, ద్వివిధుడు, పూతన మొదలైన రాక్షసులను కలుపుకున్నవాడే యుద్ధాలు చేసి యాదవులను ఓడించాడు. ఓడిపోయిన వాళ్ళు అవమానంతో తమ ఇండ్లు వదిలి, పదవులు వదిలి దీనులై నిషద, కురు, కోసల, విదేహ, విదర్భ, కేకయ, పాంచాల, సాల్వదేశాలు పట్టిపోయారు. కొందరు మాత్రం కంసుని సేవిస్తూ మొదలులో ఉండిపోయారు అని ఈ పద్య భావము. తొటి తొటి కంసుడు దేవకి కొడుకుల నార్వుర వధింప గురు శేషాఖ్యంబొడవగు హరి రుచియా సతి కడుపున నీడవది అయిన గర్భం భయ్యన్. దేవకీదేవి కొడుకులు 6గురిని వెంటనే కంసుడు వధించాడు. మహనీయమైన మనోహరమైన విష్ణుదేవుని తేజస్సు అయిన ఆదిశేషుడనే పేర ప్రసిద్ధుడు దేవకీదేవి గర్భాన 7వదిగా ప్రవేశించింది అని ఈ పద్య భావం. ధన్యవాదములు.